రోహిత్ శర్మ, మరో ఎండులో అభిషేక్ శర్మ ఇద్దరు కలిసి ఉప్పల్లో ఓపెనర్లుగా ఆడితే ఎలా ఉంటుంది? పరుగులు పోటెత్తుతాయి, బౌండరీల మోతం మోగిపోతుంది, పరుగుల వర్షంతో స్టేడియం మొత్తం ఊగిపోతుంది, అభిమానులకు బోలెడంత క్రికెటైన్మెంట్ దొరుకుతుంది. కానీ ఇదంతా జస్ట్ ఇమాజినేషన్. ఈ ఊహే నిజమైతే మాత్రం అభిమానుల ఆనందానికి బౌండరీలే లేవు. అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా అభిమానులు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ లోకి రోహిత్ వస్తాడని ఊహించుకుంటున్నారు. ట్రావిస్ హెడ్ ను ముంబైకి వదిలేసి హిట్ మ్యాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ కి తీసుకుంటున్నాని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు, కానీ అభిమానుల్లో చర్చ అయితే ఎక్కువగానే ఉంది. అయినా రోహిత్ శర్మను అసలు ముంబై ఇండియన్స్ ఎందుకు వదిలేస్తుంది? స్టార్ ప్లేయర్ సేవలను ఎందుకు వద్దనుకుంటుంది? అసలే బరువు తగ్గి వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలనుకుంటున్న రోహిత్ ను వదిలేస్తే ముంబై ఇండియన్స్ కే నష్టం కదా అనేది ఎక్స్పర్ట్స్ వర్షన్. నిజానికి రోహిత్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే అవకాశం లేదని కొద్ది రోజుల క్రితం కథనాలు వచ్చాయి. కోల్కతా నైట్ రైడర్స్ కు హిట్ మ్యాన్ వెళ్లిపోతాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని ముంబై ఇండియన్స్ ఇదివరకే చెప్పేసింది. ఓ పోస్ట్ కూడా పెట్టింది. సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడని, రాత్రి సమయంలో ఉదయించడని రాసుకొచ్చింది. అది అసాధ్యం అని కూడా పోస్ట్ పెట్టింది. షారుఖ్ డాన్ సినిమాలోని డైలాగ్ ను పోస్ట్ లో ప్రస్తావించింది. అయినప్పటికీ రోహిత్ శర్మను ముంబై వదిలేస్తోందనే ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈసారి సన్ రైజర్స్ లోకే వస్తాడని ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పందించాడు. వేలంలోకి వెళితే రోహిత్ వంటి ప్లేయర్లు మళ్లీ దొరకరన్నాడు. ముంబై ఇండియన్స్ కు 5 టైటిల్స్ అందించిన ఆటగాడిని అస్సలు వదులుకోవద్దని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి సూచించాడు. అయినా నవంబర్ 15తో అట్టి పెట్టుకున్న ఆటగాళ్లపై క్లారిటీ రాబోతోంది. రిటైన్ చేస్తున్న ప్లేయర్ల వివరాలను 15 వరకు అన్ని ఫ్రాంచైజీలు ప్రకటించాల్సి ఉంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ కు రోహిత్ అందించిన సేవలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి మెగా ఈవెంట్ లో హిట్ మ్యాన్ ఇంపాక్ట్ చూపిస్తూనే ఉన్నాడు. తొలి 2 సీజన్లు డెక్కన్ చార్జర్స్ తరపున ఆడాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కు వెళ్లాడు. 2011 నుంచి ముంబై తరపునే ఆడుతున్నాడు. 2013లో కెప్టెన్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ ను 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. 2024 సీజన్ కు ముందు కెప్టెన్సీ నుంచి హిట్ మ్యాన్ ను ముంబై ఫ్రాంచైజీ తప్పించింది. గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చింది. పాండ్యాకే పగ్గాలు అప్పగించింది. ఈ ఎపిసోడ్ ను రోహిత్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ ను వదిలేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. గత సీజన్ లో కొన్ని మ్యాచ్ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ గానే రోహిత్ బరిలో దిగాడు. దీంతో అభిమానులు మరింతగా డిసప్పాయింట్ అయ్యారు. ముంబైను వదలాలంటూ రచ్చ చేశారు. అయితే గత సీజన్ లో హిట్ మ్యాన్ తన ఫామ్ తో ఆకట్టుకున్నాడు. 15 మ్యాచ్ల్లో 418 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 150, దాదాపు 30 యావరేజ్ తో పరుగులు చేశాడు. 4 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. అత్యధిక స్కోర్ 81 పరుగులు. అయితే ప్రస్తుతం హిట్ మ్యాన్ వయసు 38 సంవత్సరాలు. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని రోహిత్ ను ముంబై వదిలేస్తుందేమో అనే అనుమానాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. కానీ హిట్ మ్యాన్ అంటేనే ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ ముంబై ఇండియన్స్ కు కూడా కలిసొస్తుందనే వాదన వినిపిస్తోంది. ఆడినంత కాలం ముంబై ఇండియన్స్ తోనే రోహిత్ ట్రావెల్ అయ్యే అవకాశాలున్నాయనే చర్చ కూడా ఉంది.